దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినట్లు వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుందండి. వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇప్పటిదాకా టైమే కుదరలేదు నాకు. ఈ వీడియో తీసిన విషయం కూడా మర్చిపోయాను. సో ఈ వీడియో ఏంటంటే కాలీఫ్లవర్ కర్రీ అండి. ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా మనకి 1 లేదా 2 కాలీఫ్లవర్లు తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా అంటే మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అన్ని వేసుకొని బాగా పచ్చివాసన వెళ్ళేదాకా ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పసుపు అంతా పచ్చివాసన వెళ్ళేదాకా ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు కలుపుకొని వాసన అంతా వెళ్ళేదాకా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మీకు కావాల్సినంత చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం ఎక్కువగా స్పైసీగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ ఇది కాలీఫ్లవర్ కర్రీ అని చెప్పాను కదండి, మనకి అంత గట్టిగా కాకుండా లేదా అంత వాటరీగా కాకుండా మనకి మీడియంగా ఉంటుందన్నమాట. అంటే మనకి చపాతీలోకి కానీ కర్రీలోకి కానీ దేంట్లోకైనా తినేలాగా ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇందులోకి తగినంత ధనియాల పౌడర్, మిర్చి పౌడర్ వేసుకొని నీట్గా టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఫైనల్లీ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. అదండి. వీడియో నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అలా ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతకీ నా కాలీఫ్లవర్ కర్రీ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అన్నది కమెంట్ సెక్షన్లో కంపల్సరీ కమెంట్ చేయండి. బాయ్.